అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. ఈ డబ్బులు 2,000 రూపాయలు అయితే 19వ విడతగా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 18 విడతల్లో డబ్బులను అయితే రిలీజ్ చేసిందండి. ఇప్పుడు 19వ విడత డబ్బుల్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు అయితే మొదలుపెట్టింది. అయితే ఈ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి, ఎవరెవరికి విడుదలవుతాయి, ఏ జిల్లాల వారికి ముందుగా విడుదలవుతాయి, ఈ వీటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులందరికీ ఎంతో సాయాన్ని అయితే అందిస్తోందండి. రైతన్నలందరికీ పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే అందిస్తోంది. ఈ 6,000 రూపాయల్లో ఇప్పటి వరకు ఈ 4,000 రూపాయలు ఈ సంవత్సరానికి సంబంధించి డబ్బులను అయితే రిలీజ్ చేసింది. ఇక 2,000 రూపాయలు అయితే రిలీజ్ చేయాల్సి ఉంది ఈ సంవత్సరానికి సంబంధించి. అది 19వ విడత డబ్బులు. 18వ విడత డబ్బులు వచ్చేసి మనకు 2,000 రూపాయలు అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రలో రిలీజ్ చేశారు ప్రధానమంత్రి మోడీ గారు. ఇప్పుడు 19వ విడత డబ్బుల్ని కూడా అతి త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పుడు ఈ డబ్బులు రిలీజ్ కాబోతున్నాయంటే ఫిబ్రవరి 24వ తేదీన ఈ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయండి. ఫిబ్రవరి 24వ తేదీన ప్రధానమంత్రి మోడీ గారు బీహార్ పర్యటన అయితే చేయబోతున్నారు. ఈ బీహార్ పర్యటనలో ఆయన ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారండి. ఫిబ్రవరి 24వ తేదీన రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు పడతాయి. అయితే అన్ని జిల్లాల వారికి ఒకేసారి డబ్బులు పడవండి. ముందుగా కొన్ని జిల్లాల వారికి పడడం జరుగుతుంది. ఒక్కొక్క జిల్లాకి పెంచుకుంటూ రావడం జరుగుతుంది. ఒక వారం లోపుగా అన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. మనకు వారం లోపుగా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన 2,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి అయితే పడబోతున్నాయండి. గతంలో 18వ విడత రాని వాళ్ళు ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్నట్టయితే ఆ 18వ విడత డబ్బులు కూడా ఈకేవైసీ చేయించుకున్నట్టయితే ఈ 19వ విడతతో పాటు కలిపి 4,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే రైతులు ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళు వెంటనే ఈకేవైసీ చేయించుకోండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన 19వ విడత డబ్బులు రావాలి అంటే ఈకేవైసీ అయితే కంపల్సరీ ఉండాలండి. మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. లేదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీరు మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి మీ ఆధార్ నెంబర్కి అటాచ్ అయ్యున్న ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్టయితే 18వ విడత డబ్బులు మరియు 19వ విడత డబ్బులు రెండూ కలిపి 4,000 రూపాయలు మీ అకౌంట్లోకి అయితే చేరుతాయి. ఇదండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. 2,000 రూపాయలు అయితే 19వ విడతగా వేయనున్నారు. ఈ 2,000 రూపాయలు ఫిబ్రవరి 24వ తేదీన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా రిలీజ్ అయితే కాబోతున్నాయి. ఇదండి మనకు సమాచారం. మీరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఉచితంగా పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.